Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఎలా అయితే మీరు నాకు మెసేజ్ పెట్టి మీకు ఏ కాలేజ్ మంచిది, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఫర్దర్గా ఎటువంటి అప్లికేషన్స్ అప్లై చేయాలని అడుగుతూ ఉంటారో, నా మొబైల్ అనేది నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి కన్సల్టెన్సీ వాళ్ళు కావచ్చు, కెరియర్ కౌన్సిలర్స్, కాలేజెస్, ఇట్లా చాలామంది కొంతమంది పేరెంట్స్ కూడా కొన్ని కాలేజ్ వివరాలు నాకు పంపిస్తూ ఉంటారు అనమాట. అలానే ఒక మిత్రుడి నుంచి మనకి ఈ వీడియో చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఒక ప్రముఖ సంస్థ, వాళ్ళకి ఒక యూనివర్సిటీ ఉంది. సో ఆ యూనివర్సిటీ ద్వారా యూకేలో ఉన్నటువంటి ఒక కాలేజ్తో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు అనమాట. అది ఏ కోర్సెస్లో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు, అక్కడ చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది, మరి ఆ కోర్సెస్ ఏంటి, మరి అక్కడ చదివిన తర్వాత ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, అదేవిధంగా ఫర్దర్ స్టడీస్కి ఈ కోర్సెస్ చదివిన తర్వాత అవకాశాలు ఉంటాయా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఏమాత్రం నచ్చినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సో ఇలాంటి వీడియోస్ చాలా చేశాను కాబట్టి ప్రీవియస్గా, ఫ్యూచర్లో కూడా చేయబోతాను కాబట్టి మీకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది కాబట్టి, అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రీసెంట్గా మీకు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అనేది ఒక వీడియో చేశాను అనమాట. ఎవరైతే మనకి ఏషియాలోని టాప్ గ్యాస్ట్రో డాక్టర్ అయితే ఉన్నారో నాగిరెడ్డి గారు, ఏషియన్ గ్యాస్ట్రాలజీ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట. సో వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ ఫీల్డ్లో జరగబోయేటువంటి అద్భుతాలు ఏంది, ఉపయోగాలు ఏందనేది చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఈనాడు దినపత్రికలో. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చాలా తక్కువ మంది చూశారు, కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఆ ఏఐకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్నే ఏదైతే మనం చెప్పబోయేటువంటి యూనివర్సిటీ, దీంట్లో మెడికల్ యూనివర్సిటీ కూడా ఉందన్నమాట. ఈ మెడికల్ యూనివర్సిటీ, ఆ యూకే యూనివర్సిటీ రెండు కూడా టైఅప్ పెట్టాయి. సో అంటే ఎంఓయూ కుదుర్చుకున్నాయి అనమాట. ఎందుకని అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉందో ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడానికి ఒక రీసెర్చ్ ల్యాబ్ లాంటిదే వాళ్ళిద్దరి మధ్య ఎంఓయూ అనేది కుదిరింది కాబట్టి, సో దానిలో భాగంగా యూజీ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇక్కడ జరగబోతుంది అనమాట. మరి వీళ్ళు అందిస్తున్నటువంటి యూజీ ప్రోగ్రామ్స్ ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే, సో ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీకు కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అదేవిధంగా కోర్ బ్రాంచ్ అయినటువంటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇవి అంటే అన్ని బ్రాంచెస్ దాదాపు మీకు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్లో అందజేస్తున్నారు అనమాట. అదేవిధంగా బీబీ అనమాట, అంటే బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మీకు ఇక్కడ కోర్సెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మీకు వచ్చేసి 2 years మాత్రము ఈ యూనివర్సిటీ మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత యూకేకి వెళ్ళి అక్కడ మీరు చదవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చదివినటువంటి క్రెడిట్స్ అన్నీ కూడా యూకే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ యూకే యూనివర్సిటీ నుంచే మీకు ఇంటర్నేషనల్ డిగ్రీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అయితే ఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉందో ఇది మీకు ఇక్కడ 3 years కోర్సు, బీబీఏ కూడా 3 years కోర్సు. బట్ ఇది 3 years కోర్స్ అయినప్పటికీ కూడా, సో మీరు ఎంఎస్ చేయడానికి కూడా మీకు ఎటువంటి అభ్యంతరం కానీ ఎటువంటి అడ్డంకులు ఏమి లేవు. సో వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడాను కూడా, ఎందుకంటే నాకు కూడా డౌట్ వచ్చింది, 3 years కోర్స్ అంటే మనం ఎంఎస్ చేయొచ్చా, లేకపోతే దాని తర్వాత ఫర్దర్ స్టడీస్కి యూకేలో కూడా ఎంఎస్ జాయిన్ కావచ్చు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏఐలో కావచ్చు, డేటా సైన్స్లో కావచ్చు, ఫర్దర్ ఇంజనీరింగ్లో కూడా ఆ బిఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత, అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఎంఎస్ కూడా అక్కడ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చాలామందికి పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే పిల్లల్ని అక్కడికి పంపించాలంటే ఎవరైనా భయపడతారు, సహజమే అది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కోర్స్ అనేది 120 members మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఈ 120 members కూడా యూకే వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఎలా ఉండాలి అనే లాంగ్వేజ్ స్కిల్స్ అవి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి, అందులో ఆ 120 members సో 120కి 120 వస్తే తీసుకెళ్తారు అనమాట. లేకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఒకేసారి అక్కడికి తీసుకెళ్తారు కాబట్టి పిల్లలు లోన్లీగా కూడా ఫీల్ అయ్యే అవకాశం లేదనమాట. మరి ఈ కోర్సుకి ఎంత ఖర్చు అవుతుందంటే, సో నార్మల్గా అబ్రాడ్లో చదవాలనుకున్నట్లయితే ఖర్చు అనేది చాలా ఎక్కువగానే అవుతుంది, ₹1,00,000 దాకా అవుతుంది అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ 3 years ప్రోగ్రామ్కి ఒక 30 lakhs అనేది ఖర్చు అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఒక 5 lakhs కట్టాల్సి ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఒక 5 lakhs కట్టాల్సి ఉంటుంది ఇండియా యూనివర్సిటీలో. దాని తర్వాత మీరు యూకే వెళ్ళినప్పుడు ఆ యూకే యూనివర్సిటీలో మీరు మిగతా అయితే ఉందో ఆ 20 lakhs పే చేస్తే ఈ 3 years అనేది మీకు అయిపోద్ది అనమాట. అయితే ఇక్కడ మీకు యూకేలో మరి వెళ్ళినప్పుడు మరి ఎలా సార్ అక్కడ ఖర్చులకి వాటికి అనుకున్నట్లయితే, మీరు ఇండియాలో ఈ 2 yearsలో మంచి పర్సంటేజ్ కనుక మీరు మెయింటైన్ చేసినా, లేకపోతే యూకేలో మీకు అడ్మిషన్ ఇచ్చినప్పుడు కూడా మీకు వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా, మీ ఇంటర్వ్యూ ఆధారంగా, మళ్ళీ అక్కడ ఇచ్చేటువంటి
ఇది థర్డ్ ఇయర్ ప్రోగ్రామ్లో మీకు కొంత స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఒక 25% వరకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి మనం చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా వీక్లీ ఒక 20 అవర్స్ అనేది కూడా మీరు అక్కడ జాబ్ చేసుకోవచ్చు అనమాట 1 ఇయర్లో. ఒకవేళ మీకు 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మీకు వర్క్ పర్మిట్ కూడా అక్కడ మీకు ఒక 2 ఇయర్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అది వద్దనుకున్నట్లయితే మీరు హయ్యర్ స్టడీస్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. సరే అన్నీ చెప్తున్నారు కానీ ఆ యూనివర్సిటీ ఏందని చెప్పేసి మీ అందరికి డౌట్ రావచ్చు. ఆ యూనివర్సిటీ ఏదో కాదు, మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి చిత్తూరులో ఉన్నటువంటి అపోలో యూనివర్సిటీ అనమాట. బట్ ఈ కోర్స్ అయితే ఎంసెట్ ద్వారా ఉండదు, ఇది మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మరి యూకేలో ఉన్నటువంటి యూనివర్సిటీ వచ్చేసి మనకి లైసెస్టర్ యూనివర్సిటీ అనమాట. ఈ రెండింటి మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రిసిషన్ మెడిసిన్ అని చెప్పేసి ఏ అప్లికేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒక రీసెర్చ్ హబ్ అని ఒకటి ఇక్కడ తయారు చేశారు కాబట్టి సో వీరు ఈ ప్రోగ్రామ్ని అందిస్తారు అనమాట. సో కాబట్టి ఎవరైతే పేరెంట్స్ వారి యొక్క స్టూడెంట్స్ని కాదు వాళ్ళ యొక్క పిల్లల్ని అబ్రాడ్లో చదివిద్దామో మరి ఎక్కువ ఖర్చు కాకుండా 30 lakhs అనేది కొంతమందికి ఎక్కువే, బట్ ఎవరైతే 30 lakhs బేర్ చేయగలుగుతారో అది ఇంటర్నేషనల్ డిగ్రీ కావాలనుకుంటున్నారో ఫర్దర్గా ఎంఎస్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేవు కాబట్టి మీకు నచ్చినట్లయితే సో వారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫర్దర్గా ఇంకా నేను ఏమన్నా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ చేసినట్లయితే మీరు వారిని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అవసరమైతే చిత్తూరే కాబట్టి వెళ్ళి కలిసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో వారిని అడిగాను, మీరు వెళ్ళి అక్కడ విజిట్ చేశారా సార్ క్యాంపస్ని అంతా అంటే సో వారు వెళ్ళి విజిట్ చేసినటువంటి ఫోటో కూడా నాకు పంపించడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే మీకు ఏదైనా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో వీడియో చేసే ముందు చాలా క్వశ్చన్స్ అడుగుతా అందరు అనమాట. సో అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే అది కూడా అపోలో అంటే మీ అందరికి తెలిసిందే కదా, మంచి హాస్పిటల్స్ ఉన్నటువంటి ఇండియాలో, అది ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో, తమిళనాడు, త్రూఅవుట్ ద ఇండియాలో వాళ్ళ హాస్పిటల్స్ అన్నీ తెలుసు కాబట్టి సో వారు అండ్ ఆ యూనివర్సిటీ అనేది ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎంఓఈ కుదుర్చుకున్నారంటే ఫ్యూచర్లో సో కొంత డెవలప్మెంట్ అనేది ఆ ఏరియా జరగబోతుంది కాబట్టి అండ్ ఈ ఏరియాలో కూడా అంటే మెడికల్ ఫీల్డ్లో కూడా అనేది రాబోతుంది కాబట్టి కొంత ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బట్ ప్లేస్మెంట్ అనేది మాత్రం స్టూడెంట్ అయితే కష్టపడాలన్నమాట. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను, మీరు ఈ మధ్య వీడియో కూడా చేశాను. సో మిమ్మల్ని మీరు నమ్ముకోవాల్సి ఉంటుంది. అంటే మీరు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే సో ఆ చదువుకుంటూనే స్కిల్స్ మీద దృష్టి పెట్టినట్లయితే ప్లేస్మెంట్స్ కూడా మంచి వచ్చే అవకాశం అన్నమాట. సో దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి, అప్లై చేసుకోండి. వారి నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వారితో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.